తన సినిమాల విషయంలో ఒక్క పట్టాన కూడా సంతృప్తి చెందడని మురుగదాస్కు పేరుంది. సినిమాలోని ప్రతి చిన్న అంశం కూడా ప్రత్యేకంగా ఉండాలని అతడు పట్టుబడతాడని కూడా అంటూ ఉంటారు. ఏ విషయంలోనూ అసలు రాజీ అన్న మాటకే మురుగదాస్ తావివ్వడని చెబుతూ ఉంటారు. అందుకే ఈ ఏడాది ఏప్రిల్లోనే విడుదల కావాల్సిన స్పైడర్ దసరాకు వాయిదా పడడానికి మురుగదాస్ రాజీ పడని మనస్తత్వమే కారణమని ఆ చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. సినిమా ఆలస్యమైన అభిమానులు చాలా కాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చినా దానివలన పెద్ద నష్టమేమీ లేదని, ఆ నిరీక్షణకు ఆలస్యానికి తగిన ఫలితమే దక్కుతుందని స్పైడర్ చిత్ర వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఈ సినిమాలో చాలా సన్నివేశాల విషయంలో రీషూట్లు జరిగాయని, క్లైమాక్స్ అయితే మళ్లీ తీశారని, మార్పులు చేర్పులు జరిగాయని చెప్పుకున్నారు. ఇప్పుడు పాటల విషయంలోనూ మురుగదాస్ రాజీ పడని శైలి చూపిస్తున్నాడట. మామూలుగా ఇలా సుదీర్ఘకాలంగా షూటింగ్ జరిగాక మిగిలిన పాటల్ని ఏదో ఒక సెట్టింగ్ వేసి మొక్కుబడిగా కానిచ్చేస్తారు, చకచకా అవగొట్టేస్తారు. కానీ మురుగదాస్ అలా చేయట్లేదట. ఒక్కో పాటకు కనీసం వారం 10 రోజుల షెడ్యూల్ వేసేశాడట. 2 పాటలకు వేర్వేరుగా కాన్సెప్ట్ అనుకుని లెంగ్తింగ్ గా షూట్ చేయడానికి ఏర్పాట్లు జరిగినట్లుగా సమాచారం. 2 పాటల కోసం జూలై నెలలో దాదాపు 3 వారాలు కేటాయిస్తున్నట్లు తెలిసింది. స్పైడర్ టాకీ పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను షూట్లోకి వెళ్లిపోయిన మహేష్ మళ్లీ స్పైడర్ కోసం వెనక్కి రానున్నట్లు సమాచారం. ఈ 2 పాటల చిత్రీకరణతో స్పైడర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొన్ని నెలల ముందు నుంచే సమాంతరంగా జరుగుతున్నాయి. ఆ పని కూడా త్వరలోనే పూర్తవుతుందట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పైడర్ను విడుదల చేయాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.